ఈ సంఘానికి కదిలింపు తెచ్చే ఒక విశ్వాసిగా నువ్వు ఎందుకు మారకూడదు? ఈ ఊరికి కదిలింపు తెచ్చే ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు? నీ కుటుంబాన్ని మార్చే ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు? ఈ ఊరిని చుట్టుపక్కల గ్రామాన్ని కదిలించే ఒక వ్యక్తిగా నువ్వు ఎందుకు మారకూడదు? నీ కుమారుని బట్టి నువ్వు తయారు చేయకూడదు, నీ కుమార్తెని బట్టి నువ్వు తయారు చేయకూడదు. వాళ్ళ కోసం ఎందుకు నువ్వు దాచిపెట్టి కనిపెట్టి దూరం ఎందుకు చూడకూడదు? ఎందుకు దేవుడు నువ్వు ఐగుప్తుకు పంపకూడదు? ఐగుప్తు నుంచి దేవుడు తీసుకురావాలని చూస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నేను బాగు చేయాలని చూస్తాడు. ఐగుప్తుకు బాటం అంటే ఏంటో కాదు నాన్న, చిన్న వయసు నుంచి పెంచుకుంటూ పెద్దోడైన తర్వాత తల్లిని విడిచిపెట్టి దేవుడి నా తండ్రిని, సంఘమే నా తల్లిని, రాజ్యభారాన్ని భుజంలో పెట్టుకొని చచ్చిపోయిందాక మాస్తాడా? అది కదా సావంటే, అది కదా బ్రతుకంటే. ఈ లోకములో పాకులేని దేని కత్తి కాదు. ఒక్కటే నిజం, దేవుడి రాజ్యమే నిజం. ఆ రాజ్యంలో నువ్వు కూడా పాలుభాగస్తులు ఒకటానికే దేవుడు నిన్ను పిలిచిన లోకం నుండి. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడవే. అందుకనే దేవుడు నిన్ను జాగ్రత్తగా కాపాడుతున్నా. లేదా ఎప్పుడో ఆయన కృపే, నేనేమై ఉన్నానో ఆయన కృపే, నేను బతుకున్నానంటే ఆయన కృపే. లోకములను ఆకర్షించి అని హేళన చేసి ఓటమి నా చుట్టూరు చేరి నన్ను కించపరిచినా సరే ఆయన కృపలను ఎందుకు బలపరిచిందో తెలుసా? ఏదో చెయ్యబాకండా, నిన్నేదో చేయబోతుండో, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడివే, ఎప్పుడో అవమానపరచబడేవాడే, ఎప్పుడో తల తెచ్చుకొని బాయిలో చచ్చిపోవాల్సిన వ్యక్తివే, ఉరేసుకొని చచ్చిపోవాల్సిన వ్యక్తివే. కానీ ఉరుల నుంచి తప్పించుండు, బాయిల నుంచి తప్పించుండు, రోగాల నుంచి తప్పించుండు, నేను నిన్న నుంచి అవమానం నుంచి తప్పించు దేవుడి సన్నిధిలో కూర్చొని ఎందుకు బలపడుతుందో తెలుసా? అయ్యా నీకు ఒక కర్ర ఇవ్వాలి, నీకు ఒక కర్ర ఉంది యేసు ప్రభు దగ్గర. ఆ కర్ర ద్వారా ఎన్నాళ్ళు చేయండి అద్భుతాలు నువ్వు చెయ్యాలి.